హాయిగా ఎంజాయ్ చేయి. నాకు కావాల్సింది సౌకర్య సుఖాలు కాదు, మానసిక ప్రశాంతత. నాకు అది దొరుకుతుంది. నువ్వు నా పందిగా ఉండగా తప్పదు. నీ కోరికలు ఏంటో నాకు చెప్పు, తీరుస్తాను. నీకేం కావాలో చెప్పు, ప్రభుత్వంతో మాట్లాడి నీ కోరిక నేను తీరేలా చేస్తాను. అవసరం లేదు. ఈ ప్రభుత్వం గురించి నాకు కావాల్సినవి నేను రప్పించుకుంటాను. నాలాంటి వారిని నిర్బంధించి ప్రభుత్వాన్ని బెదిరించడం క్షమించిన నేరం. నేరాల గురించి నాకు చెప్పవసరం లేదు. ఎన్నో కిడ్నాప్ చేశాను, ఎన్నో మానభంగాలు చేశాను. నాకు చెప్పాల్సిన అవసరం నీకు పట్టలేదు కుమార్. నేరం చేసిన వాడు ఎంత మనగాడైనా, ఎంత కిరాతకుడైనా శిక్ష అనుభవించక తప్పదు. ఎప్పటికీ మించిపోయేది ఏం లేదు. నాకు శిక్ష పొరబడుతున్నావు కుమార్. ప్రపంచం తలకిందులైనా ఎవరు ఏమి చేయలేరు. నేను లొంగిపోవడం ఈ జన్మలో చాలదు. అహంకారం మంది మీద వచ్చాడు. ప్రభుత్వాన్ని ఎదిరించి నువ్వు ఎంతకాలం మనుగడ సాధించలేవు. ప్రభుత్వ నాయకులు నా తల్లిదండ్రుల్లోనే బాగుంటుంటారు. నేను చెప్పింది వాళ్ళకి వేదం. నువ్వు బందీగా ఉండాల్సిందే. కాలసర్పం కూడా చలిచేముల చేతిలో చేస్తుంది. నేను చావడమా? చలి చేమలు కూడా నన్ను చూసి భయపడతాయి. తెలుసా నీకు కుమార్? ఒక మూర్ఖుడికి 100 మంది మేధావులతో పని లేదు. నీ పరిస్థితి కూడా అంతే. మంచి చెప్పినా నీకు అర్థం కాదు. నేను కోరుకున్నాను. అందుకే మేధావులు చెప్పే మాట నాకు చెవుకు కూడా వినిపించవు. ఇంతకు మించి నీ చేయగలిగింది ఏమాత్రం ఏముందిలే. హాయిగా మన స్థావరంలో ఎవడ్రా నువ్వు? వాడుతున్నా చచ్చిపోవాలని ఇక్కడికి వచ్చావా? నేను కావడం కాదు, నా పేరు వింటే నువ్వే గుండె చేస్తావు. అంతటి మనగాడివా? నువ్వెవరో చెప్పు. ఎవరి పేరు వింటే అవినీతి పనుల్లో గుండెకి చస్తారు, ఎవరి పేరు వింటే నేరస్తులు అదిరి చస్తారు. ఆ సిబిఐ ఏజెంట్ ప్రతాప్ నేనే. ఓహో, ఆ సిబిఐ ఏజెంట్ నువ్వే అన్నమాట. అయితే నువ్వే అన్న ప్రతాప్ అన్నమాట. ఒరే ప్రతాప్, నీకన్నా మనగాళ్ళు ఎవరు నన్ను పట్టుకోలేరురా. నువ్వు వాళ్ళకంటే గొప్పవాడివా? కానీ గతాన్ని తలుచుకొని గర్వపడకు. నిన్ను అడవిలా బంధించి, అడవి దొంగలా బంధించి నిన్ను చట్టానికి అప్పు చెప్తాను. పిచ్చివాడా, నా బలం బలహీనత తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు ఎంతటి బలవంతుడివైనా, నువ్వు ఎంతటి పలుకుబడి కలవాడైనా, ఈ డేరింగ్ అండ్ డేసింగ్ ప్రతాప్ చేతిలో ఈ ఓటమి తప్పదు. ఒక పోలీస్ అధికారి చేతిలో నేను ఓడిపోతాను అనుకున్నావా? ఖాళీ చరిత్రలోనే లేదు. ఇప్పుడు నీ చరిత్ర తిరగబడుతుంది. కానీ మర్యాదగా కుమార్ రాజుని ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే ప్రాణాలతో చస్తావు. ఇప్పుడు బేరాలకు వస్తున్నావు అన్నమాట. నీ కోరిక తీరదు. ముందు నీ ప్రాణం నిలుపుకో, ఆ తర్వాత చూసుకుందావు. కానీ నా ప్రాణం అవసరమైనప్పుడు వస్తే సంతోషంగా ఇస్తా. కానీ నీలాంటి నీచులతో రాజీ పడే ప్రసక్తే లేదు. అయితే చావడానికి సిద్ధపడే వచ్చావన్నమాట. నేను కావడం కాదు, ఈ కుమార్ రాజాని విడిపించడానికి ఇక్కడికి వచ్చాను. అంత తేలిగ్గా జరగదు ఆ విషయం. నీకు కూడా తెలుసది. అడిగిన భయంకరమైన ఈ కార్యాచరణ నుండి విడి
ఎన్నెన్నో గుండెలు ఉండాలి. ఆఫ్టర్ జీత పత్యాల కోసం పనిచేసే పోలీస్ అధికారివి నువ్వు. అది నీ వల్ల అవుతుందా? నేను జీతం కోసం పనిచేసే పోలీస్ అధికారినే కావచ్చు, కానీ కర్తవ్య నిర్వహణలో జీవితాన్ని కూడా త్యాగం చేయే దమ్మున్న మనగాన్ని. మర్యాదగా కుమార్ రాజాను అప్పగించు. నువ్వు అనగానే అప్పగించడానికి అసలే కుమార్ మామూలు మనిషి కాదు. లక్షలాది అభిమానులు సంపాదించుకున్న అపార మేధావి. ఈ ప్రభుత్వం అతని పట్టుకొని ఆట ఆడిస్తున్నాను. ఆ ప్రభుత్వం నియమించిన అధికారినే నేను. ముందు నన్ను ఓడించు, ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఓడిద్దు కానీ. నిన్ను ఓడించాలని నాకు 3 నిమిషాల పని. అనవసరంగా చచ్చిపోతావు, వెళ్ళిపో. పిరికివాడ కబుర్లు చెప్పకు. దమ్ముంటే నా చేయి కలుపు. దమ్మున్నాడా ఇప్పుడే తేలిపోతుంది. నీ సంగతి తేల్చడానికి నా బాస్ అక్కర్లేదురా. కేసుకి మిలించాను. శభాష్. నా పని నిలబెట్టావు. మీరు లోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి బాస్. ఈ ప్రత్యేకాన్ని నేను చూసుకుంటాను. కానీ చూసావుగా, నీ జగ్గు సగం జబ్బుకి చచ్చాడు. నా అనుచరులు దెబ్బతీసావు. నిన్ను అంత తేలిక విడిచిపెట్టను. కానీ నిన్ను అంతం చేస్తాను. కానీ మర్యాదగా కుమార్ రాజాని ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే అన్యాయంగా నా చేతిలో చస్తావు. నా ప్రాణం పోయినా కుమారాజుకి నీకు చెప్పను. నేను పెరుగు పండిన కాదు, చావు పది పడిపడి అంతకన్నా కాదు. ఆల్రైట్. ఆ యుగంధర్ గారి మాట విని నువ్వు కుమార్ని బంధించావని తెలుస్తుంది. వాడిని కూడా తెచ్చి నిన్ను వాడి సంగతి తేల్చుతా. వస్తాను. ఒరే ప్రతాప్, పిల్లలకు కానీ పండగ కాదు. నిన్ను ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు. ఒరే జగ్గు, రావురా. సారీ బాస్, ఆ బచ్చగాడు ఆయువు పట్టు మీద కొట్టాడు, అందుకే నేను పడిపోయాను. ఇప్పుడు మనం ఆడియో హై పట్టు మీద దెబ్బ కొట్టాలరా. వీడికే కాదు, యుగంధర్ తన చెల్లిని తీసుకొని రా. దాన్ని మానభంగం చేసి ఈ ప్రతాప్ గారికి బుద్ధి చెప్తాం. అవును బాస్, యుగంధర్ చెల్లి లేక వాడి కాబోయే పెళ్ళం. అయితే నేను చెప్పిన జాగ్రత్తగా విను. నువ్వు పరిగెట్టి వెళ్ళి ఆ రేఖను తీసుకొని రా. దాని సేలని దోచి ఆడి ప్రతాప్ గారిని కానుక ఇద్దాం. కానీ యుగంధర్ మన మిత్రుడు కదా బాస్, అతని చెల్లిని అలా చేస్తే ఎలా? పిచ్చివాడా, ఈ చీకటి ప్రపంచంలో అన్నా చెల్లెలు అనుబంధానికి అర్థమే లేదురా. ఈ సమాజానికి అసలు విలువే లేదురా. నోరు మూసుకొని నేను చెప్పింది విని వెళ్ళు. రేఖను పాటు చేసి ప్రతాప్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలి. అప్పుడే మనకి మనశ్శాంతి ఉంటుంది.